హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టేస్టీ అండ్ హెల్తీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మనం ముందుగా బాదం, జీడిపప్పును ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసి మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని ఒక్కొక్క ఐటెం వేస్తూ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. దీనికోసం నేను 100 గ్రామ్స్ సన్‌ఫ్లవర్ గింజలు, 100 గ్రామ్స్ గుమ్మడి గింజలు, 100 గ్రామ్స్ పుచ్చగింజలు, కట్ చేసి పెట్టుకున్న బాదం 100 గ్రామ్స్, జీడిపప్పు 100 గ్రామ్ తీసుకున్నానన్నమాట. వీటిని ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయాలి. ఇలా చేయడం వల్ల డ్రై ఫ్రూట్స్ అనేవి క్రంచీగా, టేస్టీగా ఫ్రై అవుతాయి. ఇవి మాడకుండా చూసుకోవాలి. ఇందులో 50 గ్రామ్స్ కిస్మిస్, 50 గ్రామ్స్ అవిసె గింజలు, 50 గ్రామ్స్ ఎండు కొబ్బరి పొడి, 2 స్పూన్స్ నువ్వులను కూడా యాడ్ చేసుకుని కొంచెం సేపు ఇలా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ నుండి కమ్మటి వాసన మనకి తెలుస్తుంది. అప్పుడు మనం వీటిని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని బైండింగ్ కోసం మనం 250 గ్రామ్స్ ఖర్జూరాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్‌లో వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసి అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరాన్ని వేసి హీట్ చేయాలి. ఇలా హీట్ చేసుకున్న ఖర్జూరాలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని వేసి కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మనం స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకోవాలి. ఖర్జూరా పేస్ట్ అంతా డ్రై ఫ్రూట్స్‌కి పట్టేలా నెమ్మదిగా ప్రెస్ చేస్తూ 2 నిమిషాల వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మిశ్రమం మనకి ఇలా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని మనం ఒక బౌల్‌లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిస్తే మనకి లడ్డు రాదు. అందుకని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా లడ్డూల్లా చేసుకొని పెట్టుకోవాలి. ఇవి మనకి 1-2 నెలల వరకు నిల్వ ఉంటాయి. ఇవి పిల్లలకు, వయసు పైబడిన వారికి మంచి హెల్తీ రెసిపీ. ఇవి మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్‌లో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.